హరే కృష్ణ. భగవద్గీత యథాతథం అధ్యాయం 1. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. ఇందులో మనం 11వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థిత భీష్మమేవాభిరక్షంతు భవంతా సర్వ ఏవ హి. తెలుగు అనువాదము: సేనా వ్యూహ ప్రవేశ ద్వారంలోని మీ ముఖ్య స్థానములలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణం చేకూర్చవలెను. ఈ శ్లోకంలో దుర్యోధను యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుందాం మరియు యుద్ధరంగంలో ఆయన యొక్క బలహీనతలను తెలుసుకుందాం. దుర్యోధనుడు సైనికులకు ఆదేశం ఇస్తున్నాడు, మీరంతా మీ మీ స్థానాలలో నిలిచి భీష్మ పితామహుడికి రక్షణగా ఉండండి అని సైనికులకు ఆదేశం ఇస్తున్నాడు. ఎందుకంటే భీష్మ పితామహుడు ఒకవైపున యుద్ధం చేసే సమయంలో శత్రువులు ఆయనపై దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి మీరంతా భీష్మ పితామహుడికి రక్షణగా ఉండాలని వారందరికీ సూచన చేస్తున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు ప్రత్యేకించి భీష్మ పితామహుని రక్షించండి అని ఆదేశించడానికి గల కారణాన్ని మనం తెలుసుకుందాం. తన తండ్రి కోసం, తన రాజ్యం కోసం పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిడిగా ఉంటానని ప్రతిజ్ఞ తీసుకున్న మహా తపస్వి భీష్మ పితామహుడు. భీష్మ పితామహుడు మహా యోధుడు. ఒకానొక సమయంలో భగవత్ అవతారమైన పరశురాముడి సైతం ఓడించగలిగాడు. కానీ నిండు సభలో కౌరవులు ద్రౌపదిని వివస్త్రం చేసే సమయంలో ద్రౌపది ఎంతో ప్రాధేయపడింది, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. కానీ అక్కడున్న భీష్మ పితామహుడు తండ్రికి రాజ్యానికి ఇచ్చిన ప్రతిజ్ఞ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు భీష్మ పితామహుడు. ఇదంతా దుర్యోధనుడికి అనుకూలంగా మారింది. నేను ఎన్ని తప్పులు చేసినా చూడండి, ద్రౌపదిని నువ్వు కాపాడలేడు భీష్మ పితామహుడు. అలాగే ఈ యుద్ధంలో పాండవులపై మమకారం చూపించకుండా వాళ్ళందరినీ చంపేసి నాకు విజయాన్ని సమకూరుస్తాడు అని దుర్యోధను యొక్క ఆలోచన. ఇందులో మనం దుర్యోధను యొక్క రాజకీయ నీతిని కూడా చూడొచ్చు. అందుకే దుర్యోధనుడు సైనికులకు ఆదేశిస్తున్నాడు, మీరంతా భీష్మ పితామహుడికి రక్షణగా ఉండాలి. ఎందుకంటే భీష్మ పితామహుడు తనతో ఉంటేనే యుద్ధంలో గెలగలుగుతాడని గట్టి నమ్మకం దుర్యోధనుడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దుర్యోధనుడు అధర్మపరుడైనా భీష్మ పితామహుడు లాంటి మహాయోధుడు తన వైపున ఉన్న ధర్మపరులైన పాండవుల చేతిలో పరాజయాన్ని పొందాడు. నిత్య జీవితంలో మనం ఎంతో మంది వ్యక్తులను చూస్తుంటాం. బలమైన వ్యక్తులు, బలమైన రాజకీయ నాయకులు ఎంతో డబ్బును, కీర్తిని సంపాదిస్తారు. కానీ వారు అధర్మపరులైతే, అధర్మ మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే వారు చరిత్రహీనులు అవుతారు, ఎప్పుడు కూడా పరాజయాన్ని పొందుతారు. ఉదాహరణకి హిరణ్యాక్షకుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కంసుడు, శశిపాలుడు వీరంతా అధర్మ మార్గంలో ప్రయాణించారు. ఇలా ఎంతో మంది రాక్షసులు, అసురులు చివరికి శ్రీకృష్ణ భగవాన్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. అందుకే మనం ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మో రక్షితి రక్షిత. విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, ఇలా మీరెవరైనా కావచ్చు, మీ మీ పరిధిలో మీ ధర్మాన్ని కాపాడండి, మీ ధర్మాన్ని పాటించండి. అది మిమ్మల్ని ఉన్నతమైన మార్గం వైపు తీసుకెళ్తుంది. దుర్యోధనుడు అధికారం కోసం ధర్మాన్ని వదిలాడు, అర్జునుడు ధర్మం కోసం యుద్ధం చేశాడు. ఇది దుర్యోధనుడికి మరియు అర్జునుడికి ఉన్న తేడా. భగవద్గీతను ఒక పుస్తకంలా కాకుండా మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే ఒక మార్గదర్శినిగా చూడండి. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదవండి, దాన్ని అర్థం చేసుకోండి, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై.